బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ అండి. ఎలా చేయాలో చూసేద్దామండి. ఓవెన్ లేకోకుండా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్ లోనే ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ అయితే దీనికోసం అని చెప్పేసి 2 కప్పులు మైదా తీసుకున్నాను. అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని కూడా మొత్తం అంతా ఒకసారి కలిపేసేయండి. ఇలా మొత్తం అంతా మెత్తగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. ఈ లోపు మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. అది లాస్ట్ లో మనకి యూజ్ అవుతుంది. దానికోసం అని చెప్పేసి 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి, లేదా ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. అదంతా ఉండలు లేకుండా మొత్తం అంతా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్లు కలిపేసేయండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేయండి. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం మనం. దానికోసం అని ఆనియన్ అని కొంచెం పచ్చిమిర్చి వేసేసుకోండి. అది మొత్తం అంతా కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసేయండి. తర్వాతకి 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. ఆ వాటర్ కూడా పూర్తిగా వినికే వరకు ఉంచేసి తర్వాతకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర వేయించుకున్న తర్వాత కొంచెం ఉడికేటట్లు ఉంచేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టేసేయండి. ఇందాక మనం పక్కకు పెట్టిన పిండి ఉంటుంది కదా, అది తీసుకొని వీలైనంత మెత్తగా మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. కొంచెం కొంచెం తీసుకొని ఇలా చపాతీ లాగా వీలైనంత పలచగా చేసుకోండి. ఇలా మొత్తం అంతా ఒక 5-6 చేసేసుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న క్రీమ్ ఉంటుంది కదా, అది కొంచెం అప్లై చేస్తూ కొంచెం మైదా వేస్తూ మనం ఎన్నైతే ఇలా చేసుకున్నామో అవి స్టెప్ బై స్టెప్ ఇలా మొత్తం వేసాక ఇలా ఎడ్జెస్ అన్ని ఇలా ఈక్వల్ గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా మిడిల్ లో ఒకటి అడ్డంగా ఒకటి చేసేసుకొని కట్ చేసుకోండి. ఈక్వల్ గా 4 ఈక్వల్ గా ఉండేటట్లు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నది ఒక పీస్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీ లాగా ఇలా రుద్దేసేయండి. ఇలా రుద్దిన తర్వాత మనం చేసి పెట్టిన స్టఫింగ్ కొంచెం వేసి దానిపైన సగం చేసిన గుడ్డు కూడా పెట్టేసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక లేయర్ మాత్రమే క్లోజ్ చేయండి. అప్పుడైతే మనం చేసి పెట్టిన స్టఫింగ్ బయటికి పోకుండా ఉంటుంది. మిగిలినవి కూడా ఇలా వాటర్ అప్లై చేస్తూ కొంచెం కొంచెం మొత్తం అంతా క్లోజ్ చేయండి. ఇప్పుడు వీటిని మొత్తం అంతా క్లోజ్ చేశాక వీటిని పక్కకు పెట్టేసుకోండి. ఇంకో ప్యాన్ లోకి ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ఇలా మనం చేసుకున్నవి కూడా అందులో వేసేసి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా సిమ్ లోనే చేసుకోవాలి. అప్పుడైతేనే లోపలంతా మొత్తం ఉడుకుతుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటది. మొత్తమంతా ఇలా ప్లేట్ లో వేసేసుకోండి. ఏమన్నా ఆయిల్ ఉంటే గుంజేస్తుంది. మన ఎగ్ పఫ్ రెడీ అయినట్లే. అయితే ఈవినింగ్ టైంలోని పిల్లలకి ఇది స్నాక్స్ లాగా ఇవ్వండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పంగా బయట తీసుకోవడం ఎందుకు దండగా, ఒకసారి ట్రై చేయండి. ఇలా టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.